కొంగర జడ్పీటీసీ ప్రతినిధి, కొంగర మండల పార్టీ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ అయినటువంటి కర్ణం సుదర్శనరావు గారి మీద దాడిని మేమందరం కూడా ఓ పక్కన ఖండిస్తూనే మరి పోలీసుల్ని పెద్ద విచారణ జరిపి త్వరితగతిన దోషులను పట్టుకోవాలి, లోతైన విచారణ జరపాలి. దీని వెనుకున్న ఎవరైతే ఇంకా దీని వెనుకున్న వ్యక్తులు ఎవరున్నారు విషయాన్ని కూడా లోతైన జరపాలని చెప్పి మరి ఇవాళ రాజాం కన్వీనర్ అయినటువంటి మా ఇన్ఛార్జ్ అయినటువంటి రాజేష్ గారు, మరి నేను, మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, రాజాం నియోజకవర్గం సంబంధించిన పెద్దలు అందరం కూడా ఈరోజు వచ్చి మరి ఎస్పీ గారిని స్వయంగా కలిసి వారికి జరిగిన ఇన్సిడెంట్ తాలూకా విషయాన్ని అంతా కూడా వారికి తెలియజేసి మరి వారికి కూడా చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దోషుల్ని పట్టుకోవడమే కాదు, దోషుల్ని శిక్షించడమే కాదు, మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కేసులు గట్టిగా మరి ఏ రకంగా అయితే మరి దాని వెనక ఎవరున్నారో లోతైన విచారణ జరపాలని చెప్పి మరి వారికి కోరడం జరిగింది. మరి ఎస్పీ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. ఎస్పీ గారు కూడా చెప్పారు చాలా ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ దాడిని మేము ఎటువంటి పరిస్థితి ఉపేక్షించేది లేదు, ఎలాంటి వారినైనా కూడా మరి అన్ని రకాల లోతైన విచారణ జరుపుతున్నాం. దీని వెనకాతలు ఎవరున్నారు ఇంకా పూర్తి స్థాయిలో మన సమాచారాన్ని సేకరిస్తున్నాం. దీనికి సంబంధించినవన్నీ కూడా వారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా ఈ ప్రాంతాల్లో జరగలే. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. మరి ఇలాంటి సంఘటనలు ఇంకొకసారి ఎవరు కూడా ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదనే విధంగానే పోలీసు వారు మరి తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారికి కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి వారు కూడా తక్షణమే స్పందించి చెప్పారు. విజయనగరం ఎస్పీ గారితో కూడా మాట్లాడారు. మరి తప్పకుండా మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా లోతైన విచారణ జరిపి వారిని శిక్షిస్తామని చెప్పారు. కాబట్టే మరి ఎందుకంటే మరి పొద్దున్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి గ్రామాల్లో మరి నిరభ్యంతరంగా తిరగాలి, ప్రజాస్వామ్యం పరిరక్షించాలి, లేదు ప్రజాస్వామ్యబద్ధంగా మరి ప్రభుత్వం నడవాలి అనే ఒక ఆలోచనతోనే ఇవాళ మరి ఎస్పీ గారిని కలవడం జరిగింది. మరి తప్పకుండా వారు కూడా లోతైన విచారణ జరిపి తప్పకుండా దోషుల పట్ల కఠినంగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఈ మధ్య వంగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్ణం సుదర్శనరావు గారి మీద జరిగిన దాడిని మేమందరం తీవ్రంగా ఖండించడం జరిగింది. అటు పిమ్మట ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. దీనిపై త్వరగతిన ఇంకా ఇన్వెస్టిగేషన్ లోతుగా జరిపి దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ఇక్కడకు ఎస్పీ గారి ఆఫీస్కి వచ్చి మేమందరం కూడాను వినతిపత్రం సమర్పించడం జరిగింది. దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది. మేము చిన్నశ్రేణి గారు, అలానే ఇక్కడ సుదర్శనరావు గారు, అచ్చెన్నాయుడు గారు, అలాగే జగన్ గారు, మేమంతా కూడాను రాజాం నుండి ఇక్కడికి వచ్చి ఎస్పీ గారిని పర్సనల్గా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.